హలో ఎవ్రీవన్. తెలంగాణ ఎప్సెట్ 2025కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. 4th ఏప్రిల్ వరకు మనకి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో 4th ఏప్రిల్ వరకు ఛాన్స్ ఉంది కదా, టైం ఉంది కదా అనుకుని మీరు డిలే చేసినట్లయితే మీ యొక్క టెస్ట్ జోన్స్ అంటే ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి డిస్ట్రిక్ట్స్ అనేది మారిపోతాయి. సో మీరు అప్లై చేసే టైంలో ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ అని ఇలా 3 డిస్ట్రిక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు లేట్గా అప్లై చేసి ప్రయారిటీ ఇచ్చి నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఉన్న డిస్టికే రావాలి, సెకండ్ ప్రిఫరెన్స్లో ఉన్నది రావాలి, థర్డ్ ప్రిఫరెన్స్ అయితే నేను మాకు డిస్టెన్స్ బాగా ఉంటుంది అనుకుంటే మీరు లాస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ వీలైనంత తొందరగా అప్లికేషన్ చేసుకోండి. మనకి ఓవరాల్గా 16 డిస్ట్రిక్ట్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ 16 డిస్ట్రిక్ట్స్లో మీరు ఇచ్చే ఆ 3 డిస్ట్రిక్ట్స్ని బేస్ చేసుకొని మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అలాట్ చేయడం జరుగుతుంది. సో మీరు తొందరగా ఆన్లైన్ అప్లికేషన్ చేస్తే మీ అప్లికేషన్ ఐడి అనేది తొందరగా వస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి మీకు అప్లై చేసిన నెంబర్స్ని బట్టి మనకి ఆర్డర్ వైజ్గా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇష్యూ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ తీసుకున్నాం అనుకోండి, హైదరాబాద్ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు, హైదరాబాద్ 1. సో అలాగే లేట్గా అప్లై చేశారు అంటే మీకంటే ముందు అప్లై చేసిన వాళ్ళందరూ కూడా హైదరాబాద్ చూస్ చేసుకున్నారు. సో వాళ్ళందరికీ హైదరాబాద్లో ఉన్న సీట్స్ ఎన్ని ఉన్నాయో అన్ని సీట్స్ అనేవి ఫిలప్ చేస్తారు. నెక్స్ట్ ప్రయారిటీ ఏమవుతుందంటే మీరు సెకండ్ ప్రయారిటీ ఏది ఇచ్చారో ఆ సెకండ్ ప్రయారిటీకి వెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు ఫస్టే ఆన్లైన్ అప్లికేషన్ ఫిలప్ చేశారు, సో అప్పుడు మీ అప్లికేషన్ నెంబర్ తొందరగా ఉంటుంది. సో అప్పుడు మీరు అనుకున్న ప్రయారిటీలో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడ వచ్చినా పర్లేదు కదా, వెళ్ళి రావచ్చు కదా, అంటే మీకు ఎగ్జామినేషన్ రాయడానికి ఇబ్బందిగా ఉండొచ్చు, అప్పుడు జర్నీ ఇబ్బందిగా ఉండొచ్చు. అలాగే మనకి సమ్మర్ కాబట్టి కొంచెం జర్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలామంది స్టూడెంట్స్ ప్రీవియస్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామినేషన్ సిటీ ఏమైనా చేంజ్ చేసుకోవచ్చా అని ఇలా చాలా రకాలుగా డౌట్స్ అయితే అడిగారు. సో అందుకే ముందు జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు తొందరగా ఆన్లైన్ అప్లికేషన్ ఫిలప్ చేస్తారు. కాబట్టి అంటే తొందరగా అంటే మరి ఇప్పుడు ఈ రోజే అని కాదు, సో 4-5 డేస్, ఒక 1 వీక్లో అంటే ఈ మార్చ్లో ఫిల్ చేయడానికి ట్రై చేయండి, లేదా ఏప్రిల్ 1st వీక్, ఏప్రిల్ 10th వరకు ఫిల్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే లాస్ట్ డేట్ వచ్చిందని అంటే మనకి ఆల్మోస్ట్ చాలామంది స్టూడెంట్స్ అప్లై చేయని వాళ్ళందరూ అప్లై చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ మనకి 1 lakh అబోవ్ అంటే ఒక నియర్లీ 2 lakhs వరకు ఎంపీసీ బైపీసీ వాళ్ళు నియర్లీ 2,50,000 వరకు, 3 lakhs వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళందరికీ ఒకే దగ్గర ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం కుదరదు కాబట్టి సో సెంటర్స్ ఫస్ట్ ఫిలప్ చేస్తారు, ఫస్ట్ అప్లికేషన్ చేసిన వాళ్ళది. ఆ తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ ప్రయారిటీస్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి ఫిలప్ చేయడం జరుగుతుంది. సో వీలైనంత తొందరగా ఆన్లైన్ అప్లికేషన్ చేయండి. అలాగే ఇంకేమైనా అప్డేట్స్ వస్తే దీనికి సంబంధించి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ప్రిపరేషన్కి సంబంధించి మీకు పీవైక్యూస్ కావాలి అని అంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, 8500044057కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రీవియస్ ఇయర్కి సంబంధించి పీవైక్యూస్, వాటికి సంబంధించి సొల్యూషన్స్ అనేది ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.